గరే సా సరే గా మా గరే. స్వాతి స్వాతి ఆ నా ఫోన్ ఎక్కడో పెట్టేశాను, ఒకసారి వెతికి పట్టురావా? తెస్తున్నానండి. లో, లో, లో. కూర్చో ఒకసారి కూర్చో. ఎప్పుడు నవ్వుతూ నవ్వించే స్వాతి మేడం గారు ఈ రోజు ఏంటి ఇలా ఉన్నారు? అంతా నా కర్మ గాని మీకు కాఫీ తీసుకొస్తాను. అలా 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 అలా. కూర్చో కూర్చో కూర్చో, నా మాట విను. ఇవాళ నువ్వు చాలా చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా? ఏ లాభం? అబ్బా, ఎందుకలా బాధపడిపోతావు? ఏంటి నీ బాధ? నా బాధ ఏంటంటే కోడలు అత్తగారిని ఇంత ప్రేమించినా గౌరవించినా అత్తగారు మటుకు కోడల్ని అసలు ప్రేమించదు, గౌరవించదు. అదే నీ బాధ? అవును. ఆహా. నేను ఒక మాట చెప్పనా? ఒకటి కాదు, రెండు చెప్పండి. నైస్ జో. నేను ఒక విషయం చెప్తాను, అది నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకో. చెప్పండి. అత్తగారు ఎప్పటికీ అమ్మ కాదు. ఏం చెప్పాను? అత్తగారు ఎప్పటికీ అమ్మ కాదు. అలాగే కోడలు ఎప్పటికీ కూతురు కాదు. హలో, ఏం చెప్పాను? చాలా బాగా చెప్పారు. ఆపండి ఆపండి, చాలా బాగా చెప్పారు. కానీ మీరు వంటింట్లోకి రండి, బాగా వడ్డిస్తాను. స్వాతి, ఏ స్వాతి, ఇవాళ వంటకి ఏం చేస్తున్నావు? మీరేం చెప్తే అదే చేస్తాను. ములక్కాయ సాంబార్ చేసేయి, అదంటే నీకు ఇష్టం అంట కదా. ఎవరు చెప్పారు? అబ్బాయి చెప్పాడులే, వాడే చెప్తే అదే నాకు ఇష్టం. ఏం చెప్పారు? సాంబారే చేస్తాను. మా అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే కానీ కట్టం దాకపోయినా నీతో కాపురం చేస్తున్నాడు. ఏం చేస్తాం, అంతా మా కర్మ. కాలం కలిసి రాకపోయినా నీతో కలిసి ప్రాణం చేస్తున్నాం, నేను నా కొడుకు. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి కాలం కలిసి రాకపోతే అన్నట్టు ఏంటి? ఏమీ లేదురా, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలం కలిసి వచ్చి మంచి రోజులు వస్తాయని కోడలు పిల్లలు ఎంత చెప్తున్నారా? అదా, మా మమ్మీ బంగారం, తెలుసుకో. బాబు నీ ఆరోగ్యం జాగ్రత్తరా. రాత్రి పగలు అంటూ ఆఫీస్ పని మీద తిరుగుతూనే ఉంటున్నావు. ఇలా సమయానికి భోజనం కూడా చేయవు. ఇలాగైతే ఎలా రాపాలి? అమ్మా, నీకు నా మీద ఉన్న ప్రేమతో నీకు అలా అనిపిస్తుంది. నిజానికి నా ఆరోగ్యం చాలా చాలా బాగుంది తెలుసా. నా ఆరోగ్యం గురించి నువ్వేమి వరి అవ్వదు, ఓకేనా? నా బాధంతా కోడలు స్వాతి గురించేరా. అమ్మాయికి వంట రాదురా. నేను వంట చేస్తానేమంటే వద్దు బాగుంటుంది. కానీ రోజు ఆ ఉప్పు కారం లేని వంట తినలేక చస్తున్నారా. అమ్మా, నీకు విషయం చెప్పనా? ఉప్పు కారం ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిదే. మీ ఆవిడ నీకు బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నదే. వెనకటికి ఎవడో ఒకడు ఆడలేక మధ్యలో ఓడన్నాడట. పిల్లాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. అమ్మా, అమ్మ స్వాతి, అమ్మ స్వాతి, ఏ స్వాతి, అత్తయ్య గారు చెప్పండి, కూర్చోండి. స్వాతి, టిఫిన్ చేసావా? చేశాను అత్తయ్య. ఏ తిన్నావేంటి? అది గారెలు తిన్నాను అత్తయ్య. అవునులే అమ్మా, మీ ఇంట్లో అయితే ఉప్మా ఇడ్లీలు, అదే మా ఇంట్లో అయితే నేతి గారెలు. తినమ్మా, బాగా తిను, తిని ఒళ్ళు చేయి బాగా. అదేంటి అత్తయ్య, మీరే కదా నేతి గారెలు వండమన్నారు. అవును అన్నాను, మా అబ్బాయి గారెలు అంటే ఇష్టమని అన్నాను. అంతేకాని అర్థమైన వాళ్ళందరూ కూర్చొని తినమని కాదు. అత్తయ్య, నేను మీకు ఏ ద్రోహం చేశాను చెప్పండి.
మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నారు కదా, మీకు ఇంకా ఏం కావాలి? కట్నం కావాలి కోడలు పిల్ల, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, నగలు కావాలి, బ్యాంకు బ్యాలెన్స్ కావాలి కోడలు పిల్ల. నేను మా ఆయన కష్టపడి సంపాదించి మీకు ఇస్తాంలేండి. ఏమిటే ఎదురు సమాధానం చెప్తున్నావు? నేను పోయిన తర్వాతనా? నాకు ఒక మనవడు మనవరాలతో ఆడుకుందామనుంది. ఏం చేద్దాం? నా కొడుకు ఒక గొడ్రాల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంత నా కర్మ. ఏంటి స్వాతి, ఇంట్లో బాగాలేదా? ఒంట్లో కాదు, ఇంట్లోనే బాగోలేదు. ఇంట్లో బాగాలేదా? బంగారం నాకు ఇల్లు పట్టుకుని అలాంటి 2 ఏసీలు ఉన్నాయి, 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, 2 డబుల్ కాట్ బెడ్లు ఉన్నాయి, ఆఖరికి 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అలాంటి బంగారం లాంటి ఇల్లు బాగాలేదంటావేంటి? 2 కత్తులు ఒక వరలో ఇమ్మడలేవు, 2 కప్పులు ఒక చోట ఉండలేవు, అలాగే 2 రైలు పట్టాలు కూడా ఒక చోట కలవలేవు కదండి. ఏంటి స్వాతి, ఏంటి ఈరోజు ఎందుకలా బాధపడుతున్నావు? ఈ అమ్మగారికి నేను వింటే అసలు ఇష్టం లేదు రఘు. అసలు కొండడం అస్సలు ఇష్టం లేదు. నన్ను నుంచొని ఇయ్యట్లేదు, కూర్చొని ఇయ్యట్లేదు. నన్ను తెగ వేదనకు గురి చేస్తుంది ఆవిడ. అదే సంగతి. పిచ్చి స్వాతి, మా అమ్మ మనసు చాలా మంచిది తెలుసా. కానీ నువ్వు అన్నట్లుగానే ఆమె మాట కట్టుగా ఉంటుంది అంతేరా. నా మాట విను ప్లీజ్, కొద్దిగా అడ్జస్ట్ అవ్వమ్మా. ఏమ్మా స్వాతి, ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారికి ఇంటికి వెళ్తున్నానండి. ఎందుకు? మా అత్తగారు నన్ను రాచి రంపాన పెడుతున్నదని, నన్ను సతాయిస్తుందని, నన్ను వేధిస్తుందని దానికి చెప్పడానికా? అయ్యో లేదండి. మా అత్త నన్ను బతకని పెట్టలేదని మీ అమ్మా నాన్నలకు చెప్పి ఊరంతా పబ్లిసిటీ చేయడానికా? అయ్యో అది కాదత్తయ్య గారు. మా అమ్మ మా నాన్నని చూసి చాలా రోజులైంది. వాళ్ళు ఎందుకు చూడాలనిపిస్తోంది. అందుకని మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్తున్నానంటే. ఏమీ అవసరం లే. మొన్ననే ఉగాది పండగకి వెళ్ళొచ్చావు. పండగకు హరిసెలు తెస్తానని చెప్పి కనీసం ఆవాలు కూడా తీసుకొని రాలేదు. అది కొంచెం మా ఇంట్లో డబ్బుకి ఇబ్బంది అయ్యి తీసుకురాలేకపోయాను అత్తయ్య గారు. అక్కడ మీ పుట్టింట్లో డబ్బులు లేవు, ఇక్కడ అత్తింట్లో డబ్బులు కట్టలు కట్టలు ఊరుగుతున్నాయి. ఏమనుకున్నావు అత్తగారంటే? ఏమ్మా స్వాతి, ఆలోచిందా నీకు? అవును అత్తయ్య గారు. ఎంత కష్టం వచ్చిందమ్మా. ఈ రోజుకు వంట నేను చేసేస్తాలే. నువ్వు హాయిగా మంచినీళ్ళు దాగి పడుకో. జ్వరం వస్తే ఫోన్ చేయకూడదు. సరేలేండి అత్తయ్య గారు, నేనేమి తినలేండి. భోజనం కూడా చేయరు, మంచినీళ్ళు కూడా తాగరు. నేను ఇలాగే చచ్చిపోతాను. ఎందుకమ్మా? నీకు తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా, తినడానికి తిండి పెట్టకుండా సతాయిస్తున్నామని, బాధ పెడుతున్నామని ఊరందరికీ చెప్పి మమ్మల్ని బొక్కలో దోయించడానికా? మీకు దండం పెడతాను అత్తయ్య. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. నేను భరించలేను. మీకు దండం పెడతాను. స్వాతి, స్వాతి, నువ్వెవరికి దండం పెట్టవసరం లేదు.
అమ్మంటే దేవత అనుకున్నాను. మా తల్లి, నన్ను కన్న తల్లి, ఇంత ప్రేమగా చూసే తల్లి ఇలాంటిదని ఇప్పుడే తెలుసుకున్నాను స్వాతి. అది కాదురా. నువ్వు మాట్లాడదమ్మా. నువ్వు ఇంకా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నువ్వు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో. కర్మరా. స్వాతి, స్వాతి, నువ్వు నాకు భార్యవి. నాకన్నా వయసులో చిన్నదాన్ని. నిన్ను మా అమ్మ ఎంతో బాధ పెట్టింది, నిన్ను వేధించింది. హ్మ్. అన్ని బాధల్ని, అన్ని కష్టాల్ని తట్టుకొని ఎలా నిలబడ్డావో అది నీ మంచితనం. నిజంగా నీ ఔన్నత్యం, నీ సహనం చాలా గొప్పది. నిజంగానే మా అమ్మ నిన్ను చాలా ద్వేషించింది, అవమానపరిచింది, నిన్ను అనరాని మాటలు అంది. మా అమ్మను క్షమించు స్వాతి, మా అమ్మను క్షమించు. భలేవారండి. నేను అత్తయ్యలో అమ్మని చూసుకున్నాను, కానీ అత్తమ్మ కోడల్లో కూతురు చూసుకోలేకపోయింది. మీరు ఎప్పుడు అంటూ ఉంటారే అమ్మ అత్త కాదు, కోడలు కూతురు కాదు అని. అది అక్షర సత్యం అండి. థ్యాంక్ యూ స్వాతి. నువ్వు నిజంగా స్వాతివి కాదు, ఎవరో తెలుసా? ఎవరిని? నువ్వు దేవతవి. చాలండి, పదండి. ఈ వంటింట్లో వడ్డిస్తాను. ఏం వడ్డిస్తావు? కంగారు పడకండి, భోజనం వడ్డిస్తాను, రండి తిందాం. ఓకే. కొడుకు ముందు ఒకలా, కొడుకు లేనప్పుడు ఇంకోలా నటించే అత్తగారు ఉన్నంతకాలం ఏ ఆడపిల్ల జీవితం బాగుపడదు. ఎందుకంటే ఆ నటనే ప్రేమ అనుకునే భర్త ఉన్నంతకాలం ఏ ఆడపిల్ల అత్తింట్లో సంతోషంగా గడపలేదు. ఆ ఇతివృత్తమే మా ఈ చిత్రం దేవత. గమా